సరే ఇప్పుడు మన ఇండియాలో గ్యాస్ అనేది షార్టేజ్ అనేది ఎక్కువున్నది మనందరం రూమర్స్ వింటాం. కొంతమంది గ్యాస్ షార్టేజ్ లేదు అని అంటారు. సో, యాక్చువల్‌గా ఇప్పుడు గ్యాస్ షార్టేజ్ అనేది ఫర్దర్‌గా రాబోతుందా? లేకపోతే ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎలా ఉంది? గ్యాస్ అనేది 2 రకాలుగా ఉందండి మన ఇండియాలో. ఒకటేంటంటే కమర్షియల్ గ్యాస్, ఇంకోటి డొమెస్టిక్ గ్యాస్. కమర్షియల్ గ్యాస్ అంటే మన హాస్టల్స్‌కి కానియండి, హోటల్స్‌కి కానియండి, సప్లై చేసే సిలిండర్‌లు వేరుగా ఉంటాయి. అది కమర్షియల్. కానీ ఓవరాల్‌గా చూస్తే పర్సెంటేజ్ చూస్తే ఈ కమర్షియల్ గ్యాస్ అనేది కేవలం 9% మాత్రమే ఉంది ఇండియాలో. అంటే 91% మనం డొమెస్టిక్ గ్యాసే ఎక్కువ వాడుతున్నాం. హ్మ్. సో, కాబట్టి ఈ 9%ని చాలామంది గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ముందు ఈ 9% ఆపేద్దాం. ఎందుకంటే డొమెస్టిక్‌కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా అని చెప్పి. కానీ ఇక్కడ 9% మనం అనుకుంటున్నాం తక్కువే కదా అని చెప్పి. కానీ హాస్టల్స్ చూస్తే మీకు చాలా మంది క్లోజ్ చేసేసారు. ఇంకా ఎగ్జామ్స్ కూడా అవ్వలేదు. చాలా హాస్టల్స్ క్లోజ్ అయిపోయినాయి గ్యాస్ లేక. ఎందుకంటే ఫుడ్ లేక పిల్లలకి. సో, కాబట్టి హాస్టల్స్ అలాగే మనకి చూస్తే ఈ క్యాంటీన్స్ అలాగే చూస్తే మనకి ప్రతి ఒక్క కంపెనీలో క్యాంటీన్స్ ఉంటాయి. ఆ క్యాంటీన్స్ మూసేశారు. చాలా హోటల్స్ మూసేశారు. ఎందుకంటే కమర్షియల్ గ్యాస్ స్కేర్సిటీ వచ్చింది కాబట్టి. ఏదన్నా ఒక యుద్ధం అనుకుంటూ వస్తే మనకి మెయిన్‌గా యుద్ధం ఇరాన్ మీద జరుగుతుంది ఇప్పుడు. ఏదైతే గ్యాస్ మనకి ప్రొడక్షన్ ఎక్కువ ఉన్న కంట్రీ కాబట్టి ఇరాన్, ఆ ఇంపాక్ట్ మన మీద పడింది. ఓకే. అయితే రీసెంట్‌గా ఇరాన్ చేసింది ఏంటంటే ఒప్పందం, ఇండియాకి గ్యాస్ ఇస్తామని చెప్తున్నారు. మన పేపర్‌లో కూడా వచ్చింది. సో, ఇరాన్ ఏం చేసింది ఏంటంటే, మాకు అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి మెయిన్‌గా యుద్ధంలో చాలా మంది దెబ్బతింటారు. చాలా ఎందుకు యాక్సిడెంట్స్ అవుతుంటాయి. బ్లడ్ బ్లీడ్ అవుతుంటుంది. వాళ్ళకి ఫార్మసీ కావాలి. మందులు కావాలి. యాంటీబయాటిక్స్ కావాలి వాళ్ళకి. ఆ సోల్జర్స్‌కి దెబ్బలు తగులుతాయి. కామన్ మ్యాన్‌కి దెబ్బలు తగులుతాయి. సో, వాళ్ళకి వెంటనే కావాల్సింది ఏంటంటే మెడికల్ ఎయిడ్ కావాలి. అది ఇండియాలో పుష్కలంగా ఉంది. హ్మ్. సో, కాబట్టి వాళ్ళు బార్టర్ సిస్టమ్ పెట్టారు. అంటే మేము గ్యాస్ ఇస్తాం. మాకు మీరు మెడిసిన్స్ ఇవ్వండి. యెస్. సో, ఆ డీల్ వల్ల ఏమవుతుందంటే మనకి ఇండియాకి త్వరగానే 46,000 టన్స్ మన గ్యాస్ ఆల్రెడీ వచ్చింది. నెక్స్ట్ ఇంకో 46 టన్స్ కూడా రెడీగా ఆన్ ద వేలో ఉంది. సో, మనకి అనేది ఈ గ్యాస్ ప్రాబ్లమ్ అనేది త్వరలోనే మనకి సమాప్తం అవుతుంది. ఓకే. ఎందుకు ఇన్ రిటర్న్ వాళ్ళకి మనం మెడిసిన్స్ మెడిసిన్స్ ఇస్తున్నాం ఫార్మా కాబట్టి అక్కడ మనకి సెట్ అయింది. ఓకే. సో, అట్లాగే చూస్తే మనకి ఇజ్రాయెల్ కానియండి వాళ్ళందరూ కూడా మనకి గ్యాస్ సప్లై ఆపరు. ఎందుకంటే ఆ కంట్రీస్ అన్ని కూడా గ్యాస్ అమ్ముకుంటేనే డబ్బులొస్తాయి.